కొట్టిందా కోసిందారా కొట్టిందా వైబ్రేషన్లో తెచ్చేసి పెట్టు. వచ్చి 15 రోజులు ఇంకా ఉంటే చిన్నోడు ఏమో ఏడుస్తున్నాడని మాకు డౌట్ వచ్చి చూస్తే చిన్నోడిని వాడిని టార్చర్ పెట్టినాడు అనేసి నేను వెంటనే స్టేషన్కి ఇన్ఫామ్ చేసినాక పొద్దున్నే వాళ్ళు ఊరికి వెళ్ళిపోయినారు. అంటే గత పోలీసులు సీన్కి వచ్చారు 5 నిమిషాల్లో వచ్చేసారు. మేము సార్కి మేము చెప్తాను సిఐ సార్కి చెప్తేనే వితిన్ 5 మినిట్స్లో ఇక్కడ వచ్చి పోలీసు వాళ్ళు వచ్చిందని వాడిని తోడుకొని పోయి పిల్లల్ని కూడా హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. ఆ హాస్పిటల్లో కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత ఏం జరిగింది అసలు ఈడు జరిగిన చెప్పాలన్నా ఇది మేము 3 రోజులుగా చిన్న టార్చర్ పెడతా ఉన్న విషయం మాకైతే తెలియదు. ఈ పక్కింట్లో వచ్చిందమ్మా బిడ్డ ఏమో ఏడుస్తూనే ఉన్నాడు ఒకసారి చూడు సార్ సమ్మ అని చెప్పి సరే అనేసిందని నేనేం చేస్తాను నాకు వీడియో పెట్టేది రాదు సెల్లి మా చిన్న పెట్టిమనేసి నేరుగా ఇంటికి వస్తే వీళ్ళు ముగ్గురు పనుకొని ఉండ్రే తిండ్రా వాటిలేనండి తీసేయాలికి ఆ పిల్లలు కూర్చోంటే ఏం రా వీడికి అంటే మెట్ల మీద పడిపోయింది అండి ఆ ఏళ్ళకి చెవు అంతా పట్టి పెరికేసి చెవు అంతా పెరికేసిందనో ఒంటికి పోయేదానంతా రక్తం వస్తుంది నచ్చినవాడికి ఆయనకు సరే అనేసిందనో వెంటనే స్టేషన్కి మేము అనుమానం వచ్చారు సార్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఏమైనా కంప్లైంట్ అయింది ఎఫ్ఐఆర్ అయిందా లేకపోతే ఏం జరిగింది అక్కడ? ఎఫ్ఐఆర్ అయితే కాలేదు అయిందో లేదో తెలియదు మాకు. నిన్న 18 హాస్పిటల్ ఉంటుంది సాయంత్రం వచ్చినాక వాళ్ళ పోలీసు వాళ్ళు వచ్చి వేరే వాళ్ళు వచ్చిందనో 5,000 చిన్నోడికి హాస్పిటల్ ఖర్చులకు ఇస్తామంటే అవసరం లేదు మా ఈశ్వర్ నగర్ తరఫున మేమే ఖర్చు పెట్టుకుంటాం ఆ పిల్లోనికి దుడ్ల కోసం మేము రాలేదు ఆ పిల్లోని కాపాడదామని మేము వచ్చింది అని చెప్పేసి తీసుకోలేదు. మళ్ళీ సీఏ గారి ముందుకు పోతే సార్ అనుకొని ఫస్ట్ ఆ పిల్లోని ఇదేమో హార్ట్ దగ్గర ఇదయిందంట కోలార్ మెడికల్ చేర్చంట ఆ పిల్లలకి అయ్యే ఖర్చు వాళ్ళు భరించమని చెప్తాము అని అంటే ఆయనకు వాళ్ళు వచ్చిన ఆ పాపకి 10,000 రూపాయలు ఇచ్చి మీరు హాస్పిటల్ అడ్మిట్ చేయండి ఏమన్నా ఉంటే మాకు ఫోన్ చేయండి అంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి చెప్తే మాకు వచ్చాక బిడవలేదు మీరే చూసుకోండి అని చెప్పాడు వాళ్ళకి.